హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీట్రూట్ జ్యూస్ గురించి తెలుసుకుందాము. వృద్ధాప్యానికి ఔషధాల కళ్ళెం బీట్రూట్ జ్యూస్. వృద్ధాప్య ఛాయలు త్వరగా ముంచుకు రాకుండా చూడడానికి వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుంది. మరి వ్యాయామం చేయలేని వారి పరిస్థితి ఏంటి? ఒక ఓ మామూలే ఔషధ మూలికలతో వ్యాయామ ఫలితాలను పొందగలిగితే చాలు. చైనా పరిశోధకులు అలాంటి ఘనతే సాధించారు. శరీరమంతటా వృద్ధాప్య ఛాయలను అడ్డుకునే ప్రభావాలను వ్యాయామం ఎలా పాటిస్తుందో గుర్తించడమే కాదు, వాటిని అనుసరించగల మూలకాన్ని కనుగొన్నారు. ఈ అధ్యాయంలో భాగంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, తీవ్ర వ్యాయామం చేస్తున్నప్పుడు ఒంట్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించారు. ఇందులో కిడ్నీలు అదృశ్య కేంద్రంగా పనిచేస్తూ బ్రీటెన్ అనే జీవక్రియ ద్రవ్యాన్ని శరీరం అంతటికీ సరఫరా చేస్తున్నట్టు తేలింది. ఒంట్లో సమతుల్యతను పునరుద్ధరించడానికి, రోగనిరోధక కణాలను ఉత్తేజితం చేయడానికి, వాపు ప్రక్రియను అదుపు చేయడానికి బీట్రూట్ తోడ్పడటం గమనార్హం. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దీర్ఘకాల వ్యాయామ ప్రయోజనాల్లో చాలా వాటిని బ్రీటన్ ఒక్కటే సాధిస్తూ ఉండడం. బీట్రూట్, పాలకూర వంటి వాటిల్లో బ్రీటన్ ఉంటుంది. శరీరము దీన్ని సొంతంగా తయారు చేసుకుంటూ ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పుడు కిడ్నీలు దీన్ని పెద్ద మొత్తంలో విడుదల చేసి శరీరం అంతటికి వృద్ధాప్యాన్ని అడ్డుకునే సూచనలను పంపించడం గమనార్హం. అందుకే దీన్ని ఎలుకలకు మందు రూపంలో ఇచ్చి పరిశీలించగా వ్యాయామంతో సమానమైన ఫలితాలను కల్పించడం విశ్లేషం. వాపుక్రియ తగ్గింది, జీవక్రియ, విషగ్రహణ సామర్థ్యం ఇనుమడించాయి. బ్రీటెన్ సురక్షితమైంది, సమర్థవంతమైంది కావడం వల్ల వ్యాయామం చేయలేని వారికి ఇది చాలా ఉపయోగపడగలదని పరిశోధనలు చెప్తున్నారు. విన్నారు కదా ఫ్రెండ్స్, బీట్రూట్ జ్యూస్ వ్యాయామంతో సమానంగా పనిచేస్తుంది. కాబట్టి వృద్ధాప్య ఛాయలు రావు. కనుక బీట్రూట్ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.